నా బతుకు బండిలాగడానికే సరిపోతుంది పంకజం. ఈ మధ్య ఖర్చులు నెత్తిమీద కుంపటిలా తయారయ్యాయి. ఏమైంది శారదక్కా? మొన్నటిదాకా అంత బానే ఉంది కదా, నీకొచ్చిన కష్టమేంటి? ఏం చెప్పన్లే, అన్నీ నీకు చెప్పేవి కావు. నా కడుపుకోత నాది. అప్పుడే ఒక ఆటో ఇంటి ముందు ఆగింది. దానిలో నుండి లావణ్య, రవి దిగారు. జాగ్రత్త లావణ్య, బ్యాగులు నేనే తెస్తాన్లే, నువ్వు లోపలికి నడువు. అత్తయ్యగారు బావున్నారా? మావయ్యగారెలా ఉన్నారు? వచ్చావా తల్లీ? బావున్నాం, అంతా బావున్నాం. మీ నాన్నగారు బావున్నారా? లావణ్యను చూడగానే శారద ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది. పంకజంతో మాట్లాడుతున్న విషయం మధ్యలోనే ఆపేసింది. వచ్చావా అమ్మాయి? పుట్టింటికెళ్ళి బాగా బలిసొచ్చావుగా, ఇక ఈ ఇంటికి కష్టాలు మొదలైనట్టే. అదేంటి పంకజమాంటీ అలా అంటారు? లావణ్య వస్తే ఇంటికి లక్ష్మి వచ్చినట్టు. నువ్వు నోరు ముయ్యిరా, పంకజం సరదాగా అంటోంది. రండి, లోపలికి రండి. అత్తయ్యగారి ప్రవర్తన ఎందుకో తేడాగా ఉంది, ఏదో దాస్తున్నట్టున్నారు. సరే పంకజం, నేను తర్వాత మాట్లాడతాను. కోడలొచ్చింది కదా, పనులుంటాయి. అలాగేలే శారదా, నీ గుప్తధనం జాగ్రత్త, ఎవరికంటా పడనీయకు.